హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కాలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీని 500 కోట్లకు పైగా బడ్జెట్ను పెట్టి నిర్మించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి నటించారు. భారీ అంచనాలతో పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ను తెచ్చుకుంది. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి ఏపీ సహా ఓవర్సీస్లో స్పెషల్ షోలు పడ్డాయి. జనవరి 9న రాత్రి నుంచే థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ తొలి రోజు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. అయితే ఓపెనింగ్స్ మాత్రం మామూలుగా లేవు. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ 25 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక, హిందీ మార్కెట్ కలిపి 30 కోట్లు, ఓవర్సీస్లో 8 కోట్లు కలిపి మొత్తంగా 70 కోట్ల వరకు వసూలు వస్తాయని అనుకున్నారు. తమిళనాడు, కర్ణాటక, హిందీ మార్కెట్ కలిపి 30 కోట్లు, ఓవర్సీస్లో 8 కోట్లు కలిపి మొత్తంగా 70 కోట్ల వరకు వసూలు వస్తాయని అనుకున్నారు మేకర్స్. ఇక వరల్డ్ వైడ్గా 220 కోట్ల టార్గెట్తో మూవీ థియేటర్స్లోకి వచ్చింది. కానీ మొదటి రోజు కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే ఈ మూవీ థియేటర్స్లోకి వచ్చాక మిక్స్డ్ టాక్ను అందుకుంది. 220 కోట్లతో వచ్చిన మూవీ కేవలం 51.2 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 42 కోట్లు, హిందీలో 7 కోట్లు, తమిళ్లో కేవలం 2 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. ఇంకా కన్నడ, మలయాళం కూడా అంతంత మాత్రంగానే కలెక్షన్స్ వచ్చాయి. మరి వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారాల్లో భారీగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ పంతుళ్ళు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగ కూడా మూవీకి కలిసి వచ్చేలా ఉంది. సంక్రాంతికి మరో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆ సినిమాలతో పోటీ పడుతుందేమో చూడాలి. ఆ సినిమాల పోటీని తట్టుకుని నిలబడుతుందా లేదా అనేది చూద్దాం.